ఒక ఊర్లో ఒక ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా, ఐస్ క్రీము నలుగురు మంచి ఫ్రెండ్స్ ఆడుకోవడానికి బయటకు వెళ్తుంటే ఎండవేడికి ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయిందంట. అది చూసి మిగతా ముగ్గురు స్నేహితులు ఏడ్చుకుంటూ బాధపడుతుంటూ వెళ్తూ ఉంటే రోడ్డు దాటుతుండగా ఒక కారు వచ్చి బంగాళదుంప మీదుగా వెళ్ళిపోయిందంట. బంగాళదుంప పచ్చడైపోయింది. దాంతో మిగిలిన ఇద్దరు స్నేహితులు ఉల్లిపాయ, టమాటా ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పిల్లవాడు వచ్చి చూసుకోకుండా టమాటా మీద కాలు వేసి తొక్కేశాడంట. టమాటా కూడా నలిగిపోయింది. ఉల్లిపాయ ఏం చేసేది లేక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. మిగిలిన ఒక ఉల్లిపాయ మాత్రం ఇంటి దగ్గర కూర్చొని రాత్రంతా చీకటి పడేంత వరకు ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉంటే ఆకాశం నుంచి ఉరుములు మెరుపులు వచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఎందుకు ఏడుస్తున్న ఉల్లిపాయ అని అడిగితే నా ముగ్గురు స్నేహితులు చనిపోయారు, ఐస్ క్రీమ్ చనిపోతే ఏడవడానికి బంగాళదుంప, టమాటా నేను ఉన్నాము, బంగాళదుంప చనిపోతే టమాటా నేను ఉన్నాము, టమాటా చనిపోతే నేను ఏడ్చాను, కానీ నేను చనిపోతే నా కోసం ఏడవడానికి ఎవరూ లేరు కదా అని బాధపడుతుంటే దేవుడైతే వరం ఇచ్చారంట, నీకు ఎవరు హాని చేసినా వాళ్ళే ఏడుస్తారు అని. కథ ఎలా ఉంది ఫ్రెండ్స్?